హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొంచెం స్పెషల్గా అరేబియన్ స్టైల్లో కునాఫా రెడీ చేసుకుందామండి. ఇది అరేబియన్ స్పెషల్ అన్నమాట. ఇప్పుడు మనం దీనికి కావాల్సింది వచ్చేసి సన్న సేమియా అండి. మనం మామూలుగా ఖీర్ తయారు చేసుకుంటాం కదండి, ఆ సేమియా అన్నమాట ఇది. ఇది మామూలు పచారీ షాప్లో మనం సరుకులు తెచ్చుకున్న షాపుల్లో చిక్కుతుంది, లేదంటే మార్ట్స్కి వెళ్తాం కదండి, రిలయన్స్ డీమార్ట్ అలా వాటిలో కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇవి వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వచ్చేసి ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా మనం అలా నలిపి ఉంచుకోవాలండి. అవి పెద్ద పెద్ద పీసెస్గా ఉండకూడదు అనమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్గా అలా నలిపి పెట్టేసుకోండి అండి. ఇది చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి పిల్లలకు తయారు చేసి చూపించండి. మిమ్మల్ని పదే పదే అదే అడుగుతారనమాట, చేయి మమ్మీ అని. ఒక్కసారి మీరు కూడా తయారు చేసి చూసుకోండి, చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా అలా చిన్న చిన్న పీసెస్గా బాగా నలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే అండి, అలా సన్న సన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము. మొత్తాన్ని కొంచెం బౌల్లో 200 గ్రామ్స్ అయితే సరిపోతుందండి, నేను చూపించే క్వాంటిటీస్ అన్నిటికి కలిపేసి. ఓకే అండి, 200 గ్రామ్స్ వచ్చేసి సేమియాని అలా నలిపేసుకున్నాం కదా. ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఇది ఒకటికొకటి అంటుకోకుండా అలా విడివిడిగా ఉంటుందన్నమాట, ఒకదానికొకటి అంటుకోదు. ఇలా మొత్తం వాటికి బాగా నెయ్యి మొత్తం పట్టేలా బాగా కలిపేసుకోవాలండి. చూసారా, వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి మీరు కూడా. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే, ఇదంతా అలా కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండిల్ పెట్టుకుందామండి. బాండిలో ఒక ఫుల్ కప్ వచ్చేసి పాలు వేసుకోవాలండి. ఒక కప్ అయితే సరిపోతుంది, 200 గ్రామ్స్ చెప్పాను కదా సేమియా, దానికి వచ్చేసి ఒక ఫుల్ కప్ సరిపోతుంది అనమాట. ఇది మనం క్రీమ్ చేసుకోవటానికి అనమాట దాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వచ్చేసి షుగర్ వేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. అది వేయటం వల్ల ఏంటంటే క్రీమ్ స్ట్రక్చర్ రావటం కోసం మనం అది కూడా వేస్తున్నాము. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ కూడా అండి. అవి బాగా అసలు ఉండలు ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలండి, కొంచెం కూడా ఉండలు ఉండకుండా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు కూడా వేసుకున్నామండి. పెరుగు వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆ క్రీమ్కి. ఓకే అండి, మొత్తంగా వేసేసుకొని మెల్లిగా ఆ ఉండలు ఏమీ లేకుండా మిల్క్ మొత్తం కలిపేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే అండి, కొంచెం కూడా అలా బాల్స్ అనేది ఉండకూడదు అనమాట, మొత్తంగా కలిపేసేసుకోవాలి. మనం ఎక్కువసేపు కలపడం వల్ల ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఎక్కువసేపు కలుపుతూ ఉంటే దానిపైన వచ్చేసి మనకు వెన్నలా తేలుతున్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు పాలల్లో కొంచెం వెన్న శాతం ఉంటుంది కాబట్టి అలా కలుపుతుంటే మనకి ఇక్కడే తెలుస్తుంది, కొంచెం చిక్కపడిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని కలిపేటప్పుడు అప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు. చూసారా, అలా కొంచెం కూడా బాల్స్ లేకుండా కలిపేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి. కొంచెం సేపు కూడా ఆపొద్దు అస్సలకి. లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు, మధ్యలో మీడియం ఫ్లేమ్లోనైనా ఓకే, కానీ కలపడం మాత్రం అస్సలు ఆపొద్దు అనమాట. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటి అవకాశం ఉంటుంది. అందువల్ల కలుపుతూనే ఉండాలి. మనం అలా ఒక 10 నిమిషాలు అలా కలుపుతూ ఉన్నామంటే చూసారా కొంచెం చిక్కపడిపోతుంది అనమాట. మనకు ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది క్రీము. ఓకే అండి, అలా కలిపేసుకొని కొంచెం క్రీమ్ వచ్చేసింది అనుకున్నప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసం వచ్చేసి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాం అనమాట. చూసారా ఎంత క్రీమ్గా బాగా వచ్చింది కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. విడిగా కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఇది చేసిన తర్వాత చాలా టేస్ట్ అనిపించిందండి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందామండి. ఓకే, అలాగే నాన్ స్టాప్ కలుపుతూ ఉండడం వల్లనే మనకు చూసారా అస్సలు అడగంటలేదన్నమాట, బాగా నీట్గా క్రీమ్ వచ్చేసింది. అదే కొద్దిసేపు ఆపామనుకోండి అడుగు మొత్తం పట్టేస్తుంది అనమాట, అప్పుడు మనకు క్రీమ్ రాదు, ఫ్లేవర్ కూడా మారిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి, ఒక 6-7 డ్రాప్స్ సరిపోతుంది అనమాట. ఓకే, ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం అది పక్కన పెట్టామంటే చల్లారిపోయి మనకు ఇంకొంచెం చిక్కగా
వచ్చేస్తుంది అనమాట. మనకు కూడా బాగా చిక్కగానే కావాలి, మరి అంత పలచగా ఉందంటే మనకు కునాఫాకి సెట్ అవ్వదనమాట. చూసారా మనకు స్టవ్ మీద ఎలా వచ్చేసిందో చిక్కగా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ కూడా ఉండలు కడతాయండి, అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. అందువలన నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండండి, అస్సలు ఆపొద్దండి అని చెప్పింది. చూసారా ఎంత చిక్కగా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకు దాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాము. ఇందులోకి వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి షుగర్ వేసుకుందామండి. ఒక హాఫ్ కప్ వచ్చేసి వాటర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ కోసం అండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూ షుగర్ మొత్తం కరిగేలా కలుపుతూ ఉందాము. ఓకే, ఎక్కువ తీగ పాకం అలా ఏం అవసరం లేదండి, దీనికి పాకంతో అస్సలు అవసరం లేదు. జస్ట్ అలా కరిగిపోయిందంటే మనం అలా పట్టుకున్నామంటే కొంచెం మన చేతికి అంటుకుంటూ ఉంటుందన్నమాట. అంత మాత్రమే సరిపోతుంది. చూసారా అలా కొంచెం టచ్ అవుతుంది, పర్వాలేదు, వస్తుంది పాకం వస్తుంది అనుకున్నప్పుడు ఆపేయడమే. అంటే పూర్తిగా షుగర్ కరిగిపోతే సరిపోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము. ఒక పించ్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ కలర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి షుగర్ సిరప్ చిక్కపడకుండా ఆ సిరప్లో ఒక 2 డ్రాప్స్ వచ్చేసి లెమన్ జ్యూస్ పిండుదాము. 2 డ్రాప్స్ వేస్తే ఆ షుగర్ సిరప్ వచ్చేసి చిక్కపడదనమాట, అలాగే పలచగా ఉంటుంది. మనకు లాస్ట్లో అవసరం అండి ఇది, అందుకని ఇప్పుడే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకుందామని నేనైతే కేక్ టిన్ తీసుకున్నానండి. మీకు అది అవైలబుల్లో ఉంటే చూడండి, లేదంటే ఒక మందపాటి గిన్నె తీసుకున్నా పర్లేదు. ఇందులో ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందాము. నెయ్యి మొత్తం దానికి బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ ఖాళీ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే మీరు బటర్ పేపర్ వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా నీట్గా వచ్చేస్తుంది, ఆ పేపర్ కదంతా అంటుకుపోకుండా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తయారు చేసి ఉంచుకుందాం కదండి సేమియాని, ఆ సేమియా వచ్చేసి ఒక లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఆ బౌల్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం థిక్ లేయర్లా వేసేసుకోవాలి. ఎక్కడ కొంచెం అస్సలు గ్యాప్ ఉండొద్దండి, మొత్తం నీట్గా అలా వేసేసుకొని అలా పల్చగా వేసేసుకున్నాం కదా, ముందు కొంచెంగా వేసేసుకుని కొంచెం మందంగా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన స్మాషర్ ఉంటుంది కదండి, దాంతో అలా నొక్కామంటే అది మొత్తం దగ్గరికి ఒక కేక్ లాగా గట్టి పడిపోతుంది అనమాట. మిడిల్లో ఖాళీ అలా లేకుండా గట్టిగా అయిపోతుంది అనమాట. ఓకే అండి, మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే తర్వాత మనం ఉడికిన తర్వాత మనం టర్న్ చేసుకునేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా క్రీమ్ తయారు చేసి పక్కన ఉంచుకున్నాం కదండి, అది నెక్స్ట్ దీనిపైన వేసేసి అది కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మనం వేసిన సేమియా మీద నీట్గా కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి, ఎక్కడ ఖాళీ ఉండొద్దండి. ఓకే, ఇలా చూసారా వీడియోలో చూపించినట్టుగా నీట్గా మొత్తంగా వేసేసుకొని దాన్ని బాగా దగ్గరికి అలా అనేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చీజ్ వేసుకుందామండి. నేనైతే తురిమి వచ్చింది అనమాట, అలాగే చీజ్ దాన్ని వేసుకున్నాను. లేదంటే మీరు స్లైసెస్ తెచ్చుకున్నారంటే అలా కట్ చేసుకొని సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకొని అలా వేసేసుకోండి. దానిపైన ఒక 50 ml సరిపోతుందండి, 50 గ్రామ్స్ అయితే సరిపోతుందన్నమాట ఆ కేక్ వరకు. ఓకే, అలా మొత్తం అది కూడా అలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం వేసిన క్రీమ్ పైన. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తీసి ఉంచుకున్న సేమియా ఇంకా కొంచెం ఉన్నాయి కదండి, హాఫ్ వేసుకున్నాము, ఇంకా హాఫ్ ఉంచాను అనమాట. ఇప్పుడు పైన మళ్ళీ ఇంకో లేయర్గా అవి కూడా వేసేసుకోవాలన్నమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా నీట్గా వేసేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అది పలచగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్మాషర్ తీసుకొని బాగా గట్టిగా అలా నొక్కేద్దాము. దానివల్ల ఏంటంటే చెప్పాను కదా ఫస్టే నేను, మనం తర్వాత టర్న్ చేసుకునేటప్పుడు అది ఉడికిన తర్వాత టర్న్ చేసుకునేటప్పుడు ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట కేక్, అందువల్ల అలా గట్టిగా నొక్కేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన ఏదన్నా ఇనుప బాండి పెనం ఉంటుంది కదండి, మనం అట్లు పెనం అలాంటివి పక్కన పెట్టుంచాం కదా, అవి యూస్ చేయకుండా
అలాంటిది ఏదైనా మందపాటి పెన్నెం ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాండి కొంచెం వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెన్నెం బాగా వేడైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి ఉంచాం కదండి కునాఫా కేకు, అది వచ్చేసి దానిపైన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూసారా, ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ పెట్టేసాను అనమాట మీడియం ఫ్లేమ్లో. తర్వాత వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నాను ఒక 10 మినిట్స్కి. చూసారా, ఇలా వచ్చేసింది అనమాట. సైడ్స్ అంతా చూసారా రెడ్గా వచ్చేసిందంటే అడుగున మొత్తం మనకు కేక్ ఉడికిపోయిందనమాట, బాగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని టర్న్ చేసేసుకుందాం. అంటే సెకండ్ సైడ్ కూడా వేగాలి కాబట్టి దాన్ని సెకండ్ టైప్కి టర్న్ చేసేసుకుందాము. సెకండ్ సైడ్ కూడా కొంచెంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అది కూడా బాగా వేగిపోతుంది అనమాట. చూసారా వన్ సైడ్ ఎలా వచ్చిందో, అటు సైడ్ కూడా అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ప్యాన్కి టర్న్ చేసుకున్నాం కాబట్టి ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేస్తే అది కూడా ఒక 5 మినిట్స్లోకి అటు కూడా ఇట్లా రెడ్గా వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా వచ్చిందండి. పిల్లలకు ఒక్కసారి మీరు చేసి పెట్టండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకేనా, నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తిన్నారు. చూసారా ఎలా కదులుతుందో, అంటే అదే అడుగు అంటుంది అనమాట. అడుగు అస్సలు పట్టుకోదు. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దాన్ని వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ అలా తురిమి పెట్టుకోవాలన్నమాట పలచగా. బాదం పప్పు, జీడిపప్పు మొత్తం అలా పలచగా తురిమి పెట్టేసుకోవాలి. దీనిపైన మనం గార్నిష్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందన్నమాట ఆ కేక్కి. చూసారా అలా వేసేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ తయారు చేసి ఉంచుకుంటాం కదండి షుగర్ సిరప్ని, అది దానిపైన మొత్తం వేసేసేవాలి. మొత్తం రౌండ్గా మొత్తం ఇంకేం మన దగ్గర మిగిల్చకుండా మొత్తం వేసేసుకోవాలి. మనం చూపించిన కొలతలు దానికి పక్కా సరిపోతాయి అన్నమాట, ఇంకేం మిగలదు. ఓకే, అలా వేసేసి ఒక 5 మినిట్స్ అలాగ వదిలేసేయండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా చాలా టేస్ట్గా ఉందండి. మన సైడ్ తక్కువ కదా ఇలా చేసుకోవటం. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు ఒకసారి తినిపించండి. చూసారా అండి, అలా పీసెస్గా వస్తాయన్నమాట. అది పొడైనా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ పీసెస్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.